సార్ ముందుగా మీరు సినిమా గురించి. థ్యాంక్ యూ ఉదయభాన్ గారు. మీరు ఎక్కడ ఉంటే అక్కడ ఎనర్జీ. ఇవాళ ఈ రూపంగా ఇక్కడ మిమ్మల్ని కలుసుకోవడం సంతోషం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ బ్యూటిఫుల్ ఇంట్రొడక్షన్. అందరికీ నమస్కారం. ఆత్రేయపురం ఎప్పటి నుంచో వింటూ ఉంటున్న మాట ఇవాళ ఈ రూపంగా ఈ రకంగా ఇక్కడ ఈ వేదిక మీద నుంచి మిమ్మల్ని అందరినీ మీ ఊర్లో అడుగు పెడతానని, మిమ్మల్ని కలుసుకుంటానని అనుకోలేదు. ఇవాళ చాలా సంతోషంగా అనిపించింది. గోదావరి అంటేనే పచ్చని ప్రకృతి, చక్కని ఆతిథ్యం, పసందైన విందు భోజనాలు, అందులోనూ మరీ ముఖ్యంగా అందరూ చెప్పిన మాట ఆత్రేయపురం పూతరేకులు బహుశా ఏమంటాం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందినటువంటి విషయం. మీ ఊరి యొక్క టాలెంట్కి, మీ ఊరి యొక్క కృషికి, మీ ఊరి యొక్క గొప్పతనానికి శిరస్సు ఉంచి నమస్కరిస్తూ ఇవాళ రోజున ఇలా నారీ నారీ నడుమ మురారి, చాలా సెంటిమెంట్ ఉన్నటువంటి మంచి ఏమంటాం బాగా ఆ రోజుల్లో మంచిగా వసూళ్ళు రాబట్టి మంచి విజయాన్ని అందుకున్నటువంటి ఒక సినిమా, ఆ చిత్రంతో ఒక టైటిల్. అలాంటి ఒక సెంటిమెంట్ని పురస్కరించుకొని మా అనిల్ శంకర్ గారు, ఏకే ఎంటర్టైన్మెంట్స్ అనిల్ శంకర్ గారు ఈ సినిమా కూడా అదే పేరు పెట్టడం జరిగింది. కథ చాలా విభిన్నంగా ఉంటుంది, కాన్సెప్ట్కి చాలా దగ్గరగా ఉంటుంది. శర్వానంద్ గారు సంక్రాంతి సినిమాకి ఆయనకి చాలా అవినాభావ సంబంధం. గతంలో 2 సార్లు సంక్రాంతికి వచ్చి ఆయన మంచి ఘన విజయాన్ని నమోదు చేసుకుని వెళ్ళారు. ఇది 3వ తడవ ఆయన వస్తున్నారు. ఈ చిత్రంతో ఖచ్చితంగా గట్టిగా ఒక హ్యాట్రిక్ కొట్టబోతుందన్న బలమైన విశ్వాసం అందరికీ ఉంది. నాకే కాదు, మా ప్రొడక్షన్ హౌస్కే కాదు, ఏకే ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళకే కాదు, ఇండస్ట్రీలో కూడా నేను చాలామందితో మాట్లాడుతూ ఉంటే నారీ నారీ నడుమ మురారి అన్న పేరు విన్న వెంటనే ఆ సినిమా చాలా మంచి రిపోర్ట్ ఉందండి, చాలా బాగా చెప్తున్నారు అందరూ అన్న ఒక పాజిటివ్ రిపోర్ట్ తప్ప వేరే అన్యథా ఏమీ లేదు. అలాంటి ఒక మంచి పేరును సంపాదించుకుంది ఆల్రెడీ. అలాగే ఇందాకే సాయంత్రం రిలీజ్ అయింది ఆ ట్రైలర్, మీరు చూసుంటారు. అది కూడా చాలా ఎంటర్టైనింగ్గా అనిపిస్తుంది. ఒకళ్ళు కాదు, 2 హీరోయిన్లు ఉన్నారు, సంయుక్త మీనన్ అండ్ సాక్షి. ప్యాకేజ్ చాలా ఇదిగా ఉంటుంది, ఎంటర్టైన్మెంట్. భాను నందు ఈ మధ్యకాలంలో చాలా మంచి ఎంటర్టైనర్స్ రాస్తున్నటువంటి మంచి రైటర్స్, వాళ్ళ యొక్క వెనుదన్ను బలం, పెన్ను బలం కూడా ఉంది ఈ సినిమాకి. అలాగే వాళ్ళు రామ్ అబరాజు డైరెక్టర్ గారికి మంచి సన్నిహిత మిత్రులు, వాళ్ళది ఒక టీము. సో రైటింగ్ టీం చాలా బలంగా ఉంది. ఏ సినిమాకైనా రైటింగ్ టీం బలంగా ఉండాలి. అలాగే స్టార్ కాస్ట్, అదిరిపోయే స్టార్ కాస్ట్, ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడ తగ్గేది లేనట్టుగా అన్న పద్ధతిలో ఉంటుంది ఏకేంటి అనిల్ శంకర్ గారి సినిమాలు ఏవి తీసినా కానీ. సో మంచి పకడ్బందీ ప్యాకేజ్ తోటి, అందరూ స్టార్ కాస్ట్ తోటి, మంచి మ్యూజిక్. విశాల్ చంద్రశేఖర్ మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది, సీతారామం చిత్రంతో ఆయన మంచి మ్యూజిక్ స్కోర్ చేసి మంచిగా పేరు సంపాదించారు. ఈ సినిమాలో ఉన్నటువంటి 4 పాటలు, చక్కని మ్యూజిక్, ఏమంటాం సినిమా క్యాన్వాస్ తగినట్టుగా మాధుర్యభరితంగా మెలడీ ప్రధానంగా సాగే 4 పాటలు. నా అదృష్టం, నా ఓన్ కంపెనీ అంటాను ఎప్పుడు ఏకే ఎంటర్టైన్మెంట్స్ని. మా వాళ్ళు నన్ను దాటి ఎటు పోరు. సో నాకే ఆ 4 పాటలు మంచి మెలడీస్ 4 రాసుకునే అవకాశం దొరికింది. ఈ పాటకి 3 పాటలు రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు మీరు చూసిన దర్శనమే అన్న పాట, ఇంకో పాట కూడా మోస్ట్లీ నేను అడుగుతాను అది కూడా ప్లే చేయమని. కేరళ బ్యాక్గ్రౌండ్లో వస్తుంది భల్లే భల్లే అన్న పాట. ఆ తర్వాత ఇంకొకటి ఒక ఏమంటాం హీరో యొక్క ఫ్రస్ట్రేషన్ని ఏమంటాం తెలియపరిచే విధంగా ఉండేటువంటి ఆ నారి ఈ నారి నడుమనే మురారి అనే ఒక పాట వస్తుంది. అది కాకుండా ఇంకొక సర్ప్రైజ్ సాంగ్ కూడా ఉంది. అది కూడా మోస్ట్లీ ఐ విష్ అండ్ ప్రే ఇవాళ ఇక్కడ ఈ వేదిక మీద నుంచి ప్లే చేస్తారని ఆశిస్తున్నాను. అది తయారవుతుంది అక్కడ. అది కనుక అది కూడా ఇవాళ ప్లే చేస్తే 4 పాటలు మీరు చూసి విన్నవాళ్ళు అవుతారు. నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను ఈ ఆల్బమ్ గురించి. మంచి పాటలు కుదిరాయి. ఎందుకు అంటే అందమైనటువంటి బాడీలు కుదరటం ఒక ఎత్తు, అందమైన సందర్భాలు కుదరటం మరొక ఎత్తు. అది కూడా నా ఓన్ కంపెనీగా భావించే ఏకే ఎంటర్టైన్మెంట్లో వచ్చేటువంటి ఈ సినిమా కోసం స్నేహితుడు మంచి కామెడీ టైమింగ్ అతనికి బాగా పలుకుతుంది. సామజవర్గమన అన్న చిత్రంతో అతను అందరి ఇంకా ఏమంటారు ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించినటువంటి మనిషి. అతను 2వ ప్రయత్నంగా ఈ సినిమాకి వస్తున్నాడు. సో ఎక్కువగా మాట్లాడటం ఎందుకు, తినబోతు రుచి ఎందుకు, ఇంకో 2 రోజుల్లో సినిమా రాబోతోంది. బట్ ఘంటాపదంగా చెప్పగలను, బలమైనటువంటి మంచి వినోదభరితమైనటువంటి సినిమా మీరు ఈ 14వ తారీఖు చూడబోతున్నారు. మా అనిల్ గారికి మంచి లాభాలు సంపాదించి పెట్టబోతున్నారు. అలా జరగాలని ఆ భగవంతుని వేడుకుంటూ సెలవు తీసుకున్నాను. వన్స్ అగైన్ మీ అందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఇవాళ ఈవెంట్ని ఇలా ఆర్గనైజ్ చేసి ముఖ్యంగా ఆత్రేయపురం ఉత్సవాలు నిర్వహించిన వారికి ఈ వేదిక మూలంగా మా సినిమా యొక్క ప్రీ రిలీజ్ ఇక్కడ జరుపుకోవడం సాధ్యపడింది. సో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వారందరికీ కూడా
మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. శాస్త్రి గారు, బిఫోర్ యూ లీవ్, జనరల్గా అండి అమ్మాయిలు దేనికి పడతారో లేదో తెలియదు కానీ కవిత్వాలకు మాత్రం పడిపోతామండి. ఎవరైనా మంచిగా 2 మాటలు పొగుడుతూ మాట్లాడితేనే ఉక్కిరిబిక్కిరైపోతాం. మీరేమో సరస్వతి పుత్ర, మీరు అలా పెన్ను కదిపారంటే అది గంగా ప్రవాహంలో జాలువారుతూనే ఉంటుంది అద్భుతమైన వాక్యాలు, పదాలు అని. డెఫినెట్గా ఈ నారీ నారీ నడుమ మురారి దినోత్సవ సంబరాలు జరిగి ఉంటాయి మీ లైఫ్లో అని నాకు డౌట్. మీ వెనకాల క్యూ ఉంటుందని నాకు డౌట్. సరదాగా పండుగ రోజు మనం మాట్లాడుకోవాలి. ఒక్కసారి చెప్పారా, మీరు ఫస్ట్ తొలి కవిత మీ రియల్ లైఫ్లో ఎవరిని చూసి రాశారు? అంత డిప్లొమాటిక్ ఆన్సర్ కాదు ఇది. ఎందుకంటే నా భార్య, నా మేనగోడలు, అవునా సార్? ఓకే, ఓకేనా, ఆవిడ ప్రేమ అక్కడే పుట్టిందంటారు. ఆవిడ పుట్టగానే రాంబాబు పెళ్ళాం పుట్టింది అన్నారు. అయ్యో, ఓకే. సో ఇంకా మరెక్కడ మనం వంచింతలు ఎత్తలేదు, అది అంత ఇది లేదు. బట్ డెఫినెట్గా ఆ ఫేజు ఏమీ లేదు. కానీ బట్ వస్తూ పెరుగుతూ ఇండస్ట్రీలో ఉంటూ వచ్చి కాంటెంపరీ విషయాలు చూస్తున్నప్పుడు నా చేతిలో ఒక టాలెంట్ ఉండి నాకు కొన్ని ఎక్స్ప్రెస్ చేయగలిగినటువంటి ఐడియాలు ఉండి వీటి నేపథ్యంలో కరెక్ట్ అయిన ప్రశ్న అడిగారు. కరెక్ట్ అయిన ఒక సందర్భం ఈ సినిమాలో దొరికింది నాకు. 3 పాటలు రాసిన తర్వాత 4వ పాట కూడా రాసుకుందామని చెప్పేసి అనిల్ సుంకర్ గారు ముచ్చటపడ్డారు. సో అది ఏమి రాస్తాను అన్న ఆలోచన కొద్దీ సినిమా యొక్క కాంటెక్స్ట్కి, సబ్జెక్ట్కి దగ్గరగా ఉండాలి అని ఆలోచించి 4 రోజులు మదనపడ్డాను. కంటెంట్ ఏమిటా అని చెప్పేసి 4వ రోజు 5వ రోజు ఒక మంచి ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన నుంచి పుట్టిన పాట ఆడవాళ్ళందరికీ ఒక ట్రిబ్యూట్గా, ఒక నివాళిగా మనం అర్పించేటువంటి మంచి పాట కుదిరింది ఈ సినిమాలో. అదే 4వ పాట సర్ప్రైజ్. 3 పాటల కన్నా ఈ 4వ పాట కోసం నేను ఎదురు చూస్తున్నాను. పైకి ఎన్ని ఫ్యాషన్లు అదరగొట్టినా వీరు మారు వేషం వేసుకున్న ఆదిశక్తులు. పైకి ఎన్ని ఫ్యాషన్లు అదరగొట్టినా వీళ్ళు మారు వేషం వేసుకున్న ఆదిశక్తులు. నిన్ను నన్ను కనిపెట్టిన మనం డిస్కవర్ చేశారు, కనిపెట్టారు. పైకి ఎన్ని ఫ్యాషన్లు అదరగొట్టినా వీరు మారు వేషం వేసుకున్న ఆదిశక్తులు. నిన్ను నన్ను కనిపెట్టిన త్యాగమూర్తులు. వీళ్ళ ముందు చిత్తే మన నక్కజిత్తులు. వీక్ జెండర్ అంటారు, అబలా అంటారు, కాదు వీక్ జెండర్ అంటారు, ఉత్తి మాటది. వీళ్ళ స్ట్రాంగ్ మైండ్ ఎంత దూరమైనా వెళ్తుంది. అమ్మ, అక్క, ఆలి, చెల్లి వరస వీళ్ళది. వీళ్ళ ఉసురు పోసుకుంటే మనకే పాపం వస్తుంది. నిజంగా నేను మనకి తెలియక మన చుట్టుపక్కల ఆడవాళ్ళు చాలామంది ఉంటారు. అమ్మ, అక్క, చెల్లి రూపంలో, భార్య రూపంలోను, ప్రియురాల రూపంలో వాళ్ళ ప్రేమ మనకి ఎంత పంచుతారంటే అది మనం ఎప్పుడు ఒక ఆగి నిలబడి గమనించే కరిగి నిలువున నీరైపోతాడు మనిషి. వాళ్ళు మన చుట్టూ ఉంటే ఆహ్లాదకరంగా ఉంటుంది వాతావరణం. అలాగే వాళ్ళు చేసేటువంటి ఒక సేవలు, త్యాగాలకి మనిషి కరిగిపోయిన మగవాడంటూ ఉండడు. సో వాటన్నిటికీ బదులుగా నా వంతుగా ఒక 4 మంచి మాటలు రాసే అవకాశం ఈ పాట ద్వారా దొరికింది. అది కూడా సరదాగా ఉంటూ మొదలవుతూ మెల్లమెల్లగా విషయంలోకి వెళ్తూ ఆడవాళ్ళకి ఎత్తుపెట్టి వేసి కూర్చోబెట్టేలాగా ఒక మంచి పాట రాసుకునే అవకాశం ఈ సినిమాలో దొరికింది. ఐ విష్ అండ్ ప్రే ఇవాళ ఈ వేదిక నుంచి ఆ పాటను కూడా ప్రే చేస్తారని భావిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఆశపడుతున్నాను సార్. అండ్ ఇంత కాంటెంపరీ లిరిక్స్ ఎంత బ్యూటిఫుల్గా చెప్పారు సార్. ఈ జనరేషన్కి అందరికి అర్థమయ్యేలాగా ఒక్కసారి మీకు కూడా చేయండి సార్. ఐ నీడ్ యువర్ రైట్ హ్యాండ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.